హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనము సీటెడ్ ఆగస్ట్ 2023 రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకోవడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటి అంటే, అసలు క్వశ్చన్ పేపర్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఏ లెవెల్లో అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, సో సీటెడ్ పేపర్ టు సైన్స్ పేపర్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఫస్ట్ క్వశ్చన్, read the statements given below and choose the correct option. సో కింద అసర్షన్ అండ్ రీజన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్స్ని చదివి మనము ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోవాలి. ఓకే, అసర్షన్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దట్ హెల్ప్స్ ఇన్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్. స్టమక్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఈ హెచ్సిఎల్ అనేది ఫుడ్ బ్రేక్ డౌన్లో హెల్ప్ చేస్తుంది అని అసర్షన్ స్టేట్మెంట్ చెప్తుంది. మన రీజన్ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది? ఈ స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఎందుకు సీక్రెట్ చేస్తుందంట? ఎందుకంటే డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి అసిడిక్ మీడియంలోనే యాక్ట్ చేస్తాయి, అంటే పని చేస్తాయి. అందుకే ఆ స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని రీజన్ స్టేట్మెంట్ చెప్తుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఇక్కడ అసర్షన్ స్టేట్మెంట్కి రీజన్ స్టేట్మెంట్ అనేది బెస్ట్ రీజన్ కాబట్టి అసర్షన్ స్టేట్మెంట్ ట్రూ, రీజన్ స్టేట్మెంట్ ట్రూ. అండ్ రీజన్ అనేది అసర్షన్ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ ద టర్మ్ నైట్రోజన్ ఫిక్సేషన్ మీన్స్? నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి అనేది క్వశ్చన్. ఈ కింద ఆప్షన్స్లో నుంచి ఈ టర్మ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. నైట్రోజన్ కాంపౌండ్స్ అనేది గ్యాసియస్ నైట్రోజన్ లా కన్వర్ట్ అవ్వడంని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు అని ఫస్ట్ ఆప్షన్ చెప్తుంది. సెకండ్ ఆప్షన్, కన్వర్షన్ ఆఫ్ అమోనియా ఇంటూ నైట్రేట్స్ బై ద బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద సాయిల్. సాయిల్లో ప్రెసెంట్ అయిన బ్యాక్టీరియా అమోనియాని నైట్రేట్స్ లా కన్వర్ట్ చేస్తుంది కదా, దీన్ని మనము నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాము అని ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చెప్తుంది. థర్డ్ ఆప్షన్ ఏమని చెప్తుంది? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్లో ఉన్న నైట్రోజన్ని సాయిల్లోకి పంపించేయడంని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు అని థర్డ్ ఆప్షన్ చెప్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఏమని చెప్తుంది? కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ టు మోర్ యూజబుల్ ఫార్మ్ ఫర్ లివింగ్ ఆర్గానిజం. అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని ఆర్గానిజమ్స్ యూజ్ చేసుకునే విధంగా మార్చి ఆర్గానిజమ్స్కి ప్రొవైడ్ చేయడంని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు అని ఫోర్త్ ఆప్షన్ చెప్తుంది. అసలు నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి? మన అట్మాస్ఫియర్లో చాలా నైట్రోజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ ఈ నైట్రోజన్ ప్లాంట్స్ యూజ్ చేసుకోలేవు. సో సాయిల్లో ప్రజెంట్ అయిన ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని ప్లాంట్ యూజ్ చేసుకునే విధంగా మలిచి ప్లాంట్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాము. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది నైట్రోజన్ ఫిక్సేషన్ గురించి కరెక్ట్గా చెప్తుంది అనేది చూద్దాం. 4 ఆప్షన్స్లో కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ టు మోర్ యూజబుల్ ఫార్మ్ ఫర్ లివింగ్ ఆర్గానిజం అనేది మన నైట్రోజన్ ఫిక్సేషన్కి అప్రోప్రియేట్గా ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ డస్ ఎ స్ప్రింగ్ హ్యావ్ ద లీస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ? ఒక స్ప్రింగ్ని ఏ పొజిషన్లో అడ్జస్ట్ చేయడం వల్ల స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది మన క్వశ్చన్ కదా. సో ఈ ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకునే ముందు మనకు అసలు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. సో మూవింగ్ ఆబ్జెక్ట్లో ఏం ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ని ఒక పొజిషన్లో ప్లేస్ చేసినప్పుడు దాంట్లో ఏం ఎనర్జీ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఒక బ్రిక్నేమో అతను హ్యాండ్లో పట్టుకుంటున్నాడు, ఒక బ్రిక్నేమో కింద గ్రౌండ్ మీద పెట్టిండు. ఈ ఆబ్జెక్ట్ గ్రౌండ్ మీద ఉంది కాబట్టి దీని పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే పర్సన్ తన హ్యాండ్ తోటి లిఫ్ట్ చేసి పెట్టుకుంటాడో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ని హైట్లో ప్లేస్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఆబ్జెక్ట్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ గ్రౌండ్ మీద ఉంటుందో అప్పుడు ఆబ్జెక్ట్లో పొటెన్షియల్ ఎనర్జీ అని తక్కువగా ఉంటుందని అర్థమైంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటంటే ఎంజీహెచ్. ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటేషన్, హెచ్ అంటే హైట్. ఓకే, సో ఇప్పుడు మీకు
పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటో ఐడియా వచ్చింది కదా. సో లెట్స్ డిస్కస్ ద క్వశ్చన్ నౌ. సో ఈ క్వశ్చన్లో స్ప్రింగ్ గురించి డిస్కస్ చేశారు. సో ఒక స్ప్రింగ్ ఉందనుకోండి, స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడు లీస్ట్గా ఉంటుందో చెప్పండి. ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ గ్రౌండ్ మీద ఉండి అండ్ ఈ స్ప్రింగ్ కంప్రెస్ అయి ఉంటుందో అప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ కేస్ మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది కదా. ద స్ప్రింగ్ ఈస్ కంప్రెస్డ్ టు ద మినిమమ్ అండ్ ఈస్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. అర్థమైంది కదా. పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్ప్రింగ్కి ఎప్పుడు తక్కువగా ఉంటుంది? ఎప్పుడైతే ఈ స్ప్రింగ్ కంప్రెస్ అయ్యి గ్రౌండ్ మీద ఉంటుందో అప్పుడు ఈ స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది లీస్ట్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సెట్ కంప్రైజింగ్ కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్. సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మనం వాటిని ఐడెంటిఫై చేయాలి. ఓకే, అసలు మనము కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, వార్మ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏదైతే ఆర్గానిజం వాటి టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి సరౌండింగ్స్ మీద డిపెండ్ అవుతాయో అలాంటి ఆర్గానిజమ్స్ని కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అని అంటాము. అంటే ఈ ఆర్గానిజమ్స్ యొక్క టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా. వార్మ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్లో ఏమవుతుందంటే వాటి బాడీ టెంపరేచర్ని అవి ఓన్గా సెట్ చేసుకోగలుగుతాయి సరౌండింగ్ టెంపరేచర్ తోటి పని లేకుండా. అంటే సరౌండింగ్ టెంపరేచర్ తక్కువ ఉన్నా కానీ వాటి టెంపరేచర్ని అవి మెయింటైన్ చేసుకుంటాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని ఏమంటాం? వార్మ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ అని అంటాము. సో కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్లోకి ఏమొస్తాయంటే రెప్టైల్స్, ఫిషెస్ అండ్ ఇన్సెక్ట్స్ అనేవి కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ కిందికి వస్తే వార్మ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ కిందికి మ్యామల్స్ అండ్ బర్డ్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని బట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ ఉన్న సెట్ ఏంటో గుర్తించాలి. సో ఇక్కడ ఆప్షన్లో స్నేక్, ఫ్రాగ్, కాక్రోచ్ ఉన్న సెట్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ కదా. ఎందుకంటే స్నేక్ అనేది రెప్టైల్, ఫ్రాగ్ అనేది యాంఫిబియన్ అండ్ కాక్రోచ్ అనేది ఇన్సెక్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్లో డాల్ఫిన్ ఉంది, అది మ్యామల్. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో హ్యూమన్స్ ఉన్నాయి, అవి కూడా మ్యామల్స్. అండ్ ఫోర్త్ ఆప్షన్లో వేల్ ఉంది, వేల్ కూడా మ్యామల్. సో అందుకే ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయింది. అండ్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యూనిట్స్ ఆర్ యూస్డ్ ఫర్ మెజరింగ్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో 2 యూనిట్స్ ఇచ్చారు కదా. ఏ ఆప్షన్లో ఉన్న 2 యూనిట్స్ అనేవి సేమ్ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము అనేది క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కేజీ, మీటర్ స్క్వేర్ అండ్ సెకండ్ స్క్వేర్ అని ఉంది కదా. సో వర్క్ ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో మాస్ని ఏ యూనిట్స్ తోటి కొలుస్తాము? కేజెస్లలో కొలుస్తాం. అండ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ వెలాసిటీ కదా టు ద టైం టేకెన్. సో యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటిది? మీటర్ పర్ సెకండ్. అండ్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటిది? మీటర్. మాస్ యూనిట్ ఏంటిది? కేజీ. సో ఓవరాల్గా వర్క్ యొక్క యూనిట్స్ ఏంటిది? కేజీ, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వర్క్ యొక్క యూనిట్స్. వర్క్కి ఎస్ఐ యూనిట్ కూడా ఉంది, అదేంటి? జోల్ ఆర్ న్యూటన్ మీటర్. ఇవి రెండు కూడా వర్క్ యొక్క ఎస్ఐ యూనిట్స్. 1 జోల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సెకండ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వర్క్ యొక్క 2 యూనిట్స్ ఉన్నాయి. 1 ఈజ్ కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ వాట్ సెకండ్. ఇవి రెండు కూడా వర్క్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ని చదివి మనం కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ sperm cell from the father and egg cell of the mother fuses to form a hash. సో స్పర్మ్ సెల్ అండ్ మదర్ యొక్క ఎగ్ సెల్ రెండు ఫ్యూజ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? జైగోట్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఫస్ట్ జైగోట్ అనేది ఏ ఆప్షన్స్లలో ఉన్నాయి? ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, sperm cell and egg cell fuses to form a zygote which divides repeatedly to give rise a ball of cells. The cell begin to develop into different organs and tissues
టిష్యూస్ దిస్ డెవలపింగ్ స్ట్రక్చర్ కాల్డ్ స్పర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్ అనేది ఫ్యూజ్ అయ్యి జైగాట్ని ఫామ్ చేసిందని డిస్కస్ చేసుకున్నాము కదా. సో ఈ జైగాట్ అనేది రిపీటెడ్గా డివైడ్ అయ్యి ఒక బాల్ ఆఫ్ సెల్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాము అనేది ఎంబ్రియో అని అంటాము. సో ఈ ఎంబ్రియో అనేది ఎక్కడ అటాచ్ అవుతుంది? యూట్రస్ యొక్క వాల్స్లో ఎంబెడ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎంబ్రియో. అండ్ ఎక్స్ ప్లేస్లో ఎంబ్రియో అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. అండ్ వై ఏమని చెప్పాను? యూట్రస్ అని చెప్పాను. సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో ఇన్ విచ్ ఆల్ బాడీ పార్ట్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఈజ్ కాల్డ్. సో ఎంబ్రియో స్టేజ్లో ఎప్పుడైతే బాడీ పార్ట్స్ అన్నీ ఐడెంటిఫై అవుతాయో ఆ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోని మనము ఫీటస్ అని అంటాము. సో సెకండ్ ఆప్షన్లో ఉన్న ఈ పారాగ్రాఫ్లో ఉన్న అన్ని బ్లాంక్స్ కూడా సెకండ్ ఆప్షన్ తోటి మ్యాచ్ అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆర్ నాట్ ఫీజబుల్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ రియాక్షన్స్ అనేవి ఫీజబుల్ కావో మనం చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో లెడ్ సల్ఫేట్ అండ్ ఫెర్రస్ ఉంది కదా. సో ఫెర్రస్ అనేది కన్నా ఎక్కువ రియాక్టివ్ కాబట్టి ఫెర్రస్ అనేది లెడ్ని ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. ఈ రియాక్షన్ అనేది ఫీజబుల్గా ఉంటుంది. సో కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపర్ని మనం అల్యూమినియం తోటి రీప్లేస్ చేయాలి. సో కాపర్ అండ్ అల్యూమినియంలో ఏది మోర్ రియాక్టివ్? ఈ సిరీస్ చూసి చెప్పండి. కాపర్ అనేది అల్యూమినియం కన్నా వీక్ రియాక్టివ్, అల్యూమినియం స్ట్రాంగ్ కదా. సో అల్యూమినియం అనేది కాపర్ని ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. థర్డ్ ఆప్షన్లో చూడండి, కాల్షియం అండ్ జింక్ ఉంది. సో కాల్షియం అనేది జింక్ కన్నా మోర్ రియాక్టివ్ కదా. సో కాల్షియం అనేది మోర్ రియాక్టివ్ జింక్ కన్నా కాబట్టి జింక్ అనేది కాల్షియంని రీప్లేస్ చేయలేదు. సో ఈ రియాక్షన్ అనేది ఫీజబుల్ కాదు. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ జింక్ సల్ఫేట్ అండ్ మెగ్నీషియంలో జింక్ అనేది ఎక్కువ రియాక్టివా, మెగ్నీషియం అనేది ఎక్కువ రియాక్టివా? మెగ్నీషియం అనేది ఎక్కువ రియాక్టివ్ కంపేర్ టు ద జింక్. సో మెగ్నీషియం జింక్ని ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. సో ఫోర్త్ ఆప్షన్లో ఉన్న రియాక్షన్ కూడా ఫీజబుల్. బట్ థర్డ్ ఆప్షన్లో ఉన్న రియాక్షన్ అనేది ఫీజబుల్ కాదు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్స్ ఆర్ స్ట్రెయిట్ లైన్స్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఏ గ్రాఫ్స్ అనేవి స్ట్రెయిట్ లైన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ టైం గ్రాఫ్. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్లో బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి స్ట్రెయిట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది గ్రాఫ్లో. ఎందుకంటే బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటే దాని డిస్టెన్స్ కవర్డ్ అనేది 0 ఉంటుంది. సో ఎంత టైం తీసుకున్నా కానీ ఆ ఆబ్జెక్ట్ అనేది అదే డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి మనకి స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకే, సో ఏ గ్రాఫ్ అనేది స్ట్రెయిట్ లైన్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం, వెలాసిటీ టైం గ్రాఫ్. సో వెలాసిటీ టైం గ్రాఫ్ని ప్లాట్ చేస్తున్నప్పుడు ఆ బాడీ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి ఉంది. సో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే దాని స్పీడ్ అనేది యూనిఫామ్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వెలాసిటీ టైం గ్రాఫ్లో ఎప్పుడైతే బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంటుందో అప్పుడు బాడీ అనేది కూడా స్ట్రెయిట్ లైన్ని ఫామ్ చేస్తుంది. ఆ స్ట్రెయిట్ లైన్ అనేది స్లోప్ నుంచి పాస్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ అనేది 0 వెలాసిటీ తోటి ఉంటుంది. యూనిఫామ్ యాక్సలరేషన్ కాబట్టి అది ఏమవుతుంది? ఈక్వల్ వెలాసిటీస్ తోటి వెళ్తుంది కాబట్టి సపోజ్ ఇక్కడ ఫస్ట్ 1 వెలాసిటీ ఉంటే సెకండ్ మళ్ళీ 1 వెలాసిటీ ఉంటుంది, థర్డ్ 1 వెలాసిటీయే ఉంటుంది. సో ఫస్ట్ 1 మినిట్కి 1 వెలాసిటీ ఉంటే సెకండ్ మినిట్కి మళ్ళీ 2 మినిట్స్కి కూడా 1 వెలాసిటీ ఉంటాయి. సో మనకి ఈ విధమైన గ్రాఫ్ అనేది ప్లాట్ అవుతుంది. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో కూడా స్ట్రెయిట్ లైన్ ఉంది కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్లో ఉన్న గ్రాఫ్ కూడా స్ట్రెయిట్ లైన్ని ప్లాట్ చేస్తుంది. థర్డ్ ఆప్షన్ చూద్దాం, డిస్టెన్స్ టైం గ్రాఫ్ అనేది ఎప్పుడైతే బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి ఉంటుందో అప్పుడు ఆ గ్రాఫ్ విధంగా ఉంటుందంటే ఆ గ్రాఫ్ పారాబోలా లాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి బాడీ మూవ్ అవుతుంది. సో యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి మూవ్ అవుతున్నప్పుడు సపోజ్ ఒక బాడీకి ఇనిషియల్ వెలాసిటీ 0 ఉందనుకోండి, ఫర్ ఎవ్రీ మినిట్ ఆ బాడీ అనేది దాని యాక్సలరేషన్ అనేది చేంజ్ అవుతుంది. 1 మినిట్కి ఏమో 10 మీటర్స్ పర్ సెకండ్ యూనిఫామ్ యాక్సలరేషన్ తోటి మూవ్ అవుతుంది. ఓకే, సో సెకండ్ మినిట్కి మళ్ళీ అంతే యాక్సలరేషన్ తోటి మూవ్ అవుతుంది. ఫస్ట్ మినిట్ యొక్క యాక్సలరేషన్ ప్లస్ ఇంకా ఈ 10 యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? 10 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. సో ఈ విధంగా ఎవ్రీ మినిట్కి యాక్సలరేషన్ అనేది ఈక్వల్గా, అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ మినిట్కి 10 వచ్చింది, సెకండ్ మినిట్కి 20, థర్డ్ మినిట్కి 30, ఫోర్త్ మినిట్కి 50. సో ఈ విధంగా
చేంజ్ అవుతుంది కాబట్టి ఇనీషియల్‌గా డిస్టెన్స్ కవర్డ్ అనేది తక్కువగా ఉంటది. తర్వాత పెరుగుతూ ఉంటది కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్ ప్లాటెడ్ విల్ బి పారాబోలా షేప్‌లో ఉంటది. ఓకే. సో, ఇక్కడ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అనేది స్ట్రెయిట్ లైన్‌ని ప్లాట్ చేయదు. వేరాస్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్‌లో బాడీ అనేది రెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అది ఎలాంటి గ్రాఫ్‌ని ప్లాట్ చేస్తది? ఎప్పుడైనా బాడీ రెస్ట్ పొజిషన్‌లో ఉంటే అది ఈ విధంగా స్ట్రెయిట్ లైన్‌ని ఫార్మ్ చేస్తది. సో, ఇక్కడ ఏ, బి అండ్ డి ఆప్షన్స్‌లో ఉన్న గ్రాఫ్స్ అనేవి స్ట్రెయిట్ లైన్‌ని ప్లాట్ చేస్తున్నాయి. అండ్ సి ఆప్షన్‌లో ఉన్న గ్రాఫ్ అనేది పారాబోలాని ప్లాట్ చేస్తుంది. కిందిచ్చిన ఆప్షన్స్‌లలో ఏబిడి అనేది ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రిమైనింగ్ క్వెషన్స్‌ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సీటెడ్ పేపర్ టు సైన్స్‌కి రిలేటెడ్ చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకవేళ గనుక మీరు చూడనట్టయితే చూడండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.